ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక బలహీనతని కనిపెట్టింది తీవ్రవాద సంస్థ హమాస్. ఏంటి అంటే ఐరన్ డోమ్ ఉంది కాబట్టి వీళ్ళు ఏదైనా మిస్సైల్ వాడినా, యుద్ధ విమానం వాడినా, లేకపోతే కనుక డ్రోన్ వాడినా దాన్ని ముందుగా పసిగట్టేసి దానికి రివర్స్ అటాక్ చేస్తున్నాయి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థలు. దాన్ని ఎలా దెబ్బ కొట్టాలంటే మొన్న హమాస్ వాళ్ళు ఏం చేశారు, ఒకేసారి 1 గంటలో 100 కొద్ది మిస్సైల్స్ వాడారు. 100 కొద్ది మిస్సైల్స్ ఒకేసారి వాడితే అది ఎలా చేయాలో అర్థం కాక వ్యవస్థ స్తంభించిపోయింది. ఎందుకంటే మనిషిలాగా ఆలోచించే తత్వం మిషన్కు ఉండదు కదా. దానికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ విరుద్ధంగా అవతలించి మిస్సైల్స్ వస్తుండేటప్పటికి దెబ్బతిన్నారు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో హెజ్బుల్లా మేము దాడి చేయబోతున్నాం, కాచుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తోంది. హెజ్బుల్లాకి సంబంధించినటువంటి స్థావరాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసినటువంటి ఇజ్రాయెల్ లెబనాన్లోకి ఎంటర్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో హెజ్బుల్లాని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో హమాస్ మీదకి వెళ్ళినటువంటి సైనిక బలగాల్ని వెనక్కి పిలిపించి ఇప్పుడు లెబనాన్ వైపుకి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున దాడి చేస్తాం, సిద్ధంగా ఉండండి, కాచుకోండి అని చెప్పి వార్నింగ్ ఇస్తోంది.